బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. వైరస్ వెలుగు చూసిన ప్రాంతాల్లో కిలోమీటర్ పరిధి మేరకు అలర్ట్ జోన్లు ప్రకటించారు. అలాగే చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించారు. ఈ ప్రాంతం నుంచి కోళ్ల ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు రవాణా కాకుండా ఏపీ పశుసంవర్ధక శాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలింది. దీంతో ప్రజలు చికెన్ తినాలంటే హడలిపోతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు సైతం పడిపోయాయి. ఈ మేరకు ఏపీ పశుసంవర్ధక శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఏపీతో పాటుగా పొరుగున ఉన్న మహారాష్ట్రలోనూ బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా కోళ్ల ఫారాలలో పెద్ద సంఖ్యలో కోళ్లు మరణిస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పటికే వేలాది కోళ్లు చనిపోయాయి. చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలను సేకరించి టెస్ట్ చేస్తే బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా, కానూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రభుత్వం అధికారులు చికెన్ దుకాణాలను మూసివేయించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగు చూసిన ప్రాంతం నుంచి కిలోమీటర్ పరిధిని అలర్ట్ జోన్ గా ప్రకటించారు. అలాగే 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించారు. ఈ ప్రాంతం నుంచి కోళ్ల ఉత్పత్తుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. అలాగే అలర్ట్ జోన్ మినహా మిగతా ప్రాంతాల్లో బాగా ఉడకబెట్టిన చికెన్, కోడిగుడ్లు తినవచ్చని ఏపీ పశుసంవర్ధక శాఖ తెలిపింది. మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్ లు పశువులు, పక్షులు, జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. కోళ్ల నుంచి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోళ్ల ఫారాలలో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే బర్డ్ ఫ్లూ వైరస్ బారిన పడ్డ జంతువులు, పక్షులకు దగ్గరగా గడిపిన వారికి, ఈ వైరస్ సోకిన కోళ్లను తిన్న వారికి ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. ఉడకని చికెన్ తినడం ద్వారా కూడా మనుషులకు విస్తరించే ప్రమాదం ఉంది. మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్ సోకితే వ్యాధి లక్షణాలు 2 నుంచి 6 రోజుల్లో కనిపిస్తాయి. జ్వరంతో పాటుగా జలుబు, ముక్కు కారడం, శ్వాసలో ఇబ్బంది, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇక బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పటికే చికెన్ రేట్లు పడిపోగా ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. చేపలు, రొయ్యలు వంటి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు.